ఇచ్చిన సందర్భంగా దానిలోంచి బయటకు వచ్చిన నిజాలేంటి ఫోన్ ట్యాపింగ్ మీద ఈ విషయం మీద మనతో చర్చిస్తున్నారు ఎమ్మెల్యే మాణిక్రావు గారు, తాడూరి శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి దయాకర్ గారు. శ్రీనివాస్ గారు, హరీష్ రావు గారు ఏమంటారంటే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఇప్పటి డీజీపీ చౌదర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ని పిలవండి, పిలిచి వారిని అడగండి నేనేమన్నా హోంమంత్రిగా పనిచేశానప్పుడు అసలు నాకేం సంబంధం అని చెప్పుకొచ్చారు. అంటే అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా చెప్పకుండా వారిని పిలవండి, వారిని విచారించండి అని అడగటం అంతర్యం ఏంటి? అదే కేసుని అటకెక్కించడం కోసం ఎట్లా ఉందంటే ఇది స్టాట్యుటరీ ఇన్వెస్టిగేషన్ ఫర్ టైం పాస్. ఎస్ఐటి అంటే మీనింగ్ స్టాట్యుటరీ ఇన్వెస్టిగేషన్ ఎస్ఐ అంటే టీ అనేసరికి టైం పాస్ కార్యక్రమం. సో ప్రభుత్వానికి నాకు ఎక్కడో చిత్తశుద్ధి లోపించింది అనిపిస్తుంది. ఓలో పిలవాల్సి వస్తే అందరిని పిలవండి, ఏమైతుంది, తప్పేమున్నది? వాళ్ళని కూడా పిలవండి, ఆ టైంలో డీజీపీ ఉన్నారు కాబట్టి పిలిస్తే తప్పేముంది. రెండోది ఏంటంటే వాళ్ళని వీళ్ళని నేను చేయలేదు అని వీళ్ళు ఎంతసేపు పొలిటికల్ గా కేసుని వీగిపోయేటట్టు చేస్తా ఉన్నారు. దానికి ప్రభుత్వం కూడా తోడ్పాటును అందిస్తుంది అన్నట్టే నాకు ఈ వ్యవహార శైలిగా అనిపిస్తుంది. ఎప్పుడో ఇది క్విట్ ప్రో అయిపోయింది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన. మన ఇద్దరం సరే రేపు మళ్ళా నేను దోచుకుంటున్నా కాబట్టి రేపు మీరు ఏమనకుండా, లేకపోతే ఇంకా ఏదైనా హ్యాకింగ్ సిస్టమ్స్ ఏదో ఇంటర్నేషనల్లో హ్యాకర్స్ ని ఎంగేజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు అని వార్తలు వస్తా ఉన్నాయి. సో ఇంకా వీళ్ళ ఏమన్నా హ్యాకింగ్ లో ఉన్నారా, వీళ్ళ మెయిల్స్ గవర్నమెంట్ ఈ మినిస్టర్స్ స్కామ్స్ లీడర్స్ అనే భయంలో ఉన్నారా? వాళ్ళని వీళ్ళు భయపెడుతున్నారా, వీళ్ళని వాళ్ళు భయపెడుతున్నారా? వాళ్ళు ఏకంగా పోలీసులకైతే ధమ్కీలు ఇస్తున్నారు. ఐపీఎస్లకి ఇష్టం ఉన్నట్టు వాడు వీడని మాట్లాడడం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే నేను ఏమంటానంటే అది మారక ద్రవ్యాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నీ ఎంట్రుకలు వీకి అని అన్నారు కేటీఆర్ గారిని. ఈయన ఏమంటున్నాడు, ఇప్పుడు నా ఎంట్రుక కూడా వీక్కోలేవు పో అని అంటున్నాడు ఈయన. సో ఇటువంటి ఛాలెంజ్లు మనం చూస్తా ఉన్నాం. ఇది ఒక డ్రామా రక్తి కట్టిస్తా ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన. కానీ ప్రజలకు వెగుటు పుట్టుతుంది అనేది వాళ్ళు కనిపెట్టట్లేదు. నేను బాగా తిట్టానా రేవంత్ రెడ్డిని, ఆయన మమ్మల్ని బాగా తిట్టిండా, ఇదే చూసుకుంటున్నారు. మీడియా ఏంటి అంటే మనకు దీంట్లో టీవీలలో షో ఆఫ్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు నేను పట్టుకెళ్ళంగానే ఏమైంది, మీడియా కవరేజ్ వచ్చింది, నేను బాగా ప్రెస్ మీట్ పెట్టాను, నేను బాగా తిట్టాను. ఈ రోజు కూడా ఆయన ఏమన్నారు, సిట్టు లేదు, లొట్టు లేదు, పొట్టు లేదు అని అన్నారు. రెండోది, నేను హరీష్ రావు గారి స్టేట్మెంట్ లో ఈ రోజు ఒకటి మాట్లాడినారు. మేము కేసీఆర్ గారి నాయకత్వంలో నైపుణ్యం సంతరించుకుంది మాకు పోరాటంలో, మాకు ఈ కేసులు కొత్తగా తెలంగాణ ఉద్యమం పోరాటం ఎట్లా చేయాలో మాకు తెలుసు, ఇవన్నీ చేసామన్నారు. నీ ఎంబడి ఎవరున్నారండి ఇప్పుడు పోరాటం చేయడానికి? అంత ఉద్యమ ద్రోవులే ఉన్నారు. పోరాటం తెలిసిన వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు కదా. సో రెండోది ఏంటంటే వీళ్ళు వ్యవస్థకి సహకరిస్తే సరిపోయి. ఇప్పుడు ఈ రోజు ఇంత డ్రామా అక్కర్లేదు. వాళ్ళు పిలిచినారు సిట్టు, ఈయన లాయర్లను పెట్టుకొని పోయినాడు, క్వశ్చన్స్ అడుగుతారు, ఏమైనా ఇల్లీగల్ గా చేస్తే కోర్టుకు పోవాలి, సిట్టు మీద కేసు వేయాలి, ఇంతే ఉంటది తప్ప దీన్ని నుండి పొలిటికల్ మైలేజ్ తీసుకోవడానికి వాళ్ళు మేము గట్టిగా కేసుని చేస్తున్నామని చూపించుకోవడానికి వీళ్ళు తాత్సారం అవుతుంది తప్ప డిలే జస్టిస్, డినైడ్ జస్టిస్, ప్రజలు ఓడిపోతారు. ఇందులో ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే కాళేశ్వరం నిధులు ఎక్కడికి పోయినాయి, కాంట్రాక్టర్ని ఏమైనా పెట్టినారా అండి బ్లాక్ లిస్ట్ లో, ఇవాళ ఆనాటి అధికారులను ఏమైనా సస్పెండ్ చేసినారా అండి, విజిలెన్స్ రిపోర్ట్ లేదా, కాగ్ రిపోర్ట్ లేదా, ఇవాళ కాళేశ్వరంలో ఒక మేడిగడ్డను మాత్రమే సిబిఐకి ఇచ్చడంలో అంతర్యం ఏంటి? ఈ రోజు దమ్ముంటేనే ఒక ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మొత్తం సిబిఐకి కాన్సెంట్ ఇవ్వమనండి. సుమోటో వచ్చి వీళ్ళందరినీ జైల్లోకి ఎక్కిపోతాడు, ఇంక్లూడింగ్ ఈ కోల్ స్కామ్ లో కూడా, ఈ టెండర్లలో కూడా మొత్తం అందరు కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ నేతలకు జైళ్లు సరిపోవు తెలంగాణలో. రాబోయే కాలంలో నేను తప్పకుండా అనుకుంటున్నా ప్రజలు బీజేపీ వాహకం ద్వారా తప్పకుండా వీళ్ళని తెలంగాణ పొలిమేరల నుండి కాంగ్రెస్ ని, బీఆర్ఎస్ ని మళ్ళీ రాకుండా మొత్తం బయటికి తెలంగాణ పొలిమేరల దాకా బగాయించి కొడతారేమో అనిపిస్తుంది నాకు. రైట్ గారు, మీ ఆశాభావం ఎవరు కాదనలేరు. మీ ఆశ ఒక్కటి తెలంగాణ మాణిక్రావు గారు ఒక్కసారి ఒక సెంటెన్స్ చెప్పి ముగిస్తాను. తెలంగాణ మే అంధేరా హై, ఇప్పుడు అభి అంధేరా చెటేగా, సూరజ్ నిక్లేగా, కమల్ ఖిలేగా, తప్పకుండా రేపు జరుగుతుంది సార్ ఇది. రైట్ అండి, కాలం తెలియజేస్తుంది అసలు ఏంటన్నది. మాణిక్రావు గారు, ఇప్పుడు ఇందాక మీరు అసలు ఫోన్ ట్యాపింగ్ కేసే లేదు అన్నారు. ఒక ఎమ్మెల్యేగా మీరుండి ఫోన్ ట్యాపింగ్ కేసే లేనప్పుడు ఇక్కడ ప్రభాకర్ రావు గారు, భుజంగరావు గారు, తిరుపతన్న, రాధాకృష్ణరావు గారు, ప్రణీత్ రావు గారు,
శ్రవణ్ కుమార్ ఇంతమందిలో ఎక్సెప్ట్ రాధాకృష్ణ ప్రభాకర్ రావు గారు సార్, శ్రవణ్ నేను కుమార్ ఒక తప్ప అందరూ అరెస్ట్ అయ్యారు. శివరామకృష్ణ గారు ఒక బస్సుకు అర్థం తెలంగాణ ఎక్స్ ఎమ్మెల్యేలు అందరూ టిఆర్ఎస్ లో ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యేలు కావచ్చు, మొత్తం ఫేస్ టైమ్ లో వాట్సాప్ లో ఎందుకు మాట్లాడినారు, నార్మల్ కాల్స్ ఎందుకు ఇందాక చేస్తారు? అడిగారు మీరు మాణిక్రావు గారు చెప్పారు దానికి యాదగిరి సమాధానం. గుట్ట మీదకి వస్తారేమో అడగండి టిఆర్ఎస్ మాణిక్రావు గారు మాణిక్రావు గారు ఇన్ని అరెస్టులు కేసే లేకుండా ఇన్ని అరెస్టులు ఎట్లా జరిగినాయి, ఇంత విచారణ ఎట్లా జరుగుతుంది, 2 సంవత్సరాల నుంచి అసలు మీరు ఫోన్ ట్యాపింగ్ లేదనేది ఎట్లా చెప్పగలుగుతున్నారండి? మొట్టమొదట ఇప్పుడు ఏదైతే హరీష్ రావు గారు ఏదైతే ఇప్పుడు ఇంతకు ముందు ప్రెస్ పెట్టిండో అది అక్షరాల నిజం. మరి ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో ఇప్పుడు దాంట్లో ఏదైతున్నారో మరి తను పోయేటప్పుడు మరి ఇంతకుముందు బ్రదర్ చెప్పిండు మరి ఫోన్ ట్యాప్ అడ్వకేట్లను పెట్టుకొని పోయినాను. అడ్వకేట్లను ఎవరిని కూడా అలౌ చేయలేదు, తను ఒక్కడే బయటికి లోపలికి పోయిండు, తను ఒక్కడే బయటకు వచ్చిండు. అక్కడ ఏదైతే సీట్లో ఎక్కడైతే మరి వాళ్ళు